హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈ ఆశ్రమం వచ్చేసి కర్ణాటక దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరలో ఆ స్వామి దర్శనం కోసం మనం వచ్చాము. ఈ ఆశ్రమంలో ముందే బుక్ చేసుకొని వచ్చామన్నమాట. సో నైట్ 3 AM అవుతుంది, లైక్ ఎర్లీ మార్నింగ్ 3 AM అనొచ్చు. అందరం వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దెన్ వీఆర్ గోయింగ్ టు దర్శనం అనమాట. ఆ ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే చాలామంది అక్కడ ఆల్రెడీ లేచి స్నానం చేసి రెడీ అవుతున్నారు. వి వర్ షాక్డ్ యాక్చువల్లీ. సంఘంలో స్నానం చేద్దామని వచ్చాం, కానీ అక్కడ ఉన్న కొంచెం చీకటికి అక్కడ ఏముందో తెలియక రూమ్కే వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇది వచ్చి అరౌండ్ 3 AM. సో 5 AM వరకు అందరం రెడీ అయిపోయి ఇంకా 5 AMకి దర్శనంకి స్టార్ట్ అయిపోయాము అనమాట. టెంపుల్కి కొంచెం ఎర్లీగా వెళ్తే మాకే హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాము. టెంపుల్ దగ్గర వచ్చేసి అన్ని స్టాల్స్ ఉంటాయి, అవన్నీ ఏం ఓపెన్ కాలేదు. బట్ టెంపుల్ మాత్రం 5 AM 5:30 AM అవుతుంది. ఆ టైంలో చాలా బాగుంది, దర్శనం తొందరగా అయిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత ఫాస్ట్ అవుతుందని చెప్పేసి. ఏంటంటే కొంచెం అప్పుడే అందరు లేచి మేము చాలా పెద్ద క్యూ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. బికాజ్ అమావాస్య అండ్ పౌర్ణమికి చాలా రష్ ఉంటారంట ఈ టెంపుల్ దగ్గర. దే బిలీవ్ ఏ లాట్ దత్తాత్రేయ స్వామి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు విజిట్ 100% విజిట్ చేయండి, నమ్మిన వాళ్ళకి నమ్మినంత. నాకు టెంపుల్ మాత్రం చాలా పాజిటివిటీని ఇచ్చింది. ఎంట్రన్స్లో చాలా పాజిటివ్ ఉంది. అండ్ దేవుణ్ణి అలా ఫోన్స్ అలౌ లేదని ఏం లేదండి. వీ కెన్ టేక్ వీడియోస్, అక్కడేం రిస్ట్రిక్షన్ లేదు. సో ఐ థాట్ ఓకే వీ కెన్ టేక్ ఇట్ రైట్ అన్నట్టు. అక్కడ చాలా మంచి పాత ఒక చెట్టు, రావి చెట్టు అంటారు కదా, అది టెంపుల్లో చాలా ఇట్లా రూట్స్ నుంచి ఇములుకపోయి ఉంది. దాని మీద వీళ్ళు సిమెంట్తో కట్టారు, కానీ అది కూడా ఉండలేదు, గ్రో అవుతూనే ఉంది. విగ్రహం కొనుక్కున్నాను, బ్రాస్ది, దత్తాత్రేయ స్వామిది. ఎందుకో నాకు పాజిటివ్ అనిపించింది, మంచిగా అనిపించింది, పూజ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనిపించింది, అందుకని తెచ్చుకున్నాను. మధ్యలో చాలా హోటల్స్ కోసం మేము వెతికాం, కానీ ఇంపాసిబుల్ అండి. కర్ణాటకలో సౌత్ ఇండియా ఫుడ్ కాదు, అసలు ఏ ఫుడ్ దొరకడం ఇంపాసిబులే. ఆ ఫుడ్ మనం తినలేము, అక్కడ ఏవి ఓపెన్ లేవు. పిల్లలము మేము నైట్ వచ్చాము, పడుకోలేదు, ఆకలి. ఒక దేవతలాగా ఒక ఆంటీ ఇడ్లీ వడ పోహ అమ్ముతుంది. ఎట్లో అట్లా ఒక తిందాం ఒక లైట్గా అని చెప్పేసి తినేసి రూమ్స్కి వచ్చేసాక రిలాక్స్ అయిపోయి దెన్ వీఆర్ ప్లానింగ్ టు గో టు అదర్ టెంపుల్. నేను నెక్స్ట్ మినీ వ్లాగ్లో మీకు ఆ సెకండ్ టెంపుల్ గురించి ఇస్తాను. కానీ వెకేట్ చేసాము మేము ఇప్పుడు ఇక్కడ గాన్గాపూర్లో ఉన్న ఆశ్రమంని వెకేట్ చేసాము. ఆశ్రమం డీటెయిల్స్ ఇస్తున్నాను. ఫుల్ వ్లాగ్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. ఫుల్ వ్లాగ్ విజిట్ చేయండి, మీకు ఇంకా చాలా ఎక్కువ డీటెయిల్స్ దొరుకుతాయి. మా ఆశ్రమం ఎలా ఉంది, ఎంట్రన్స్ ఒక్కసారి మీకు చూపిస్తాను. ఈ లింక్ వచ్చేసి ఫుల్ వ్లాగ్లోనే లొకేషన్ కూడా పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.